Hello aspirants, welcome to Ekam IS Academy. Ekam IS Academy tarpuna and na tarpuna మీ అందరికీ కూడా 78th ఇండిపెండెన్స్ డే విషెస్ రైట్. సో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా ఇండియాకి సంబంధించిన రామ్సార్ సైట్స్ లిస్ట్లోకి 3 రామ్సార్ సైట్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు రామ్సార్ సైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇండియా జర్నీ అనేది రామ్సార్లో ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎన్ని సైట్స్ ఉన్నాయి, కంట్రీస్ వైజ్ చూస్తే ఎక్కువ రామ్సార్ సైట్స్ కలిగి ఉన్న దేశాలు ఏంటి, ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక వీడియో కాంపోనెంట్స్. సో ఇప్పుడు మనం టాపిక్ చూస్తే కనుక రామ్సార్ సైట్స్. సో ఏంటి డిస్కషన్ అనేది మీకు తెలిసిందే, 3 more రామ్సార్ సైట్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో 3 more అవ్వడం వల్ల ఇప్పుడు ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే ఇంతకుముందు 82 ఉండేవి, ఇప్పుడు 85 రామ్సార్ సైట్స్ అయ్యాయి రైట్. ఈ కాంటెక్స్లో మనం ఏ 3 యాడ్ అయ్యాయని తెలుసుకుందాం ఫస్ట్. సో కొత్తగా యాడ్ అయినవి ఏంటి, నంజా రాయన్ బర్డ్ సాంక్చురీ, ఇంకొకటి కజువెలి బర్డ్ సాంక్చురీ, 2 కూడా తమిళనాడులో ఉన్నాయి. దాంతోపాటు తవార్ రిజర్వాయర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా యాడ్ అయినవి. ఇంతకుముందు 82 ఉన్నాయి, అవి ఇప్పుడు 85 అయ్యాయి. సో ఇండియాలో ఇప్పుడున్న డేట్ ప్రకారం ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే 85 అని గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్టింగ్గా ఇండియా 1982లో జాయిన్ అయింది. 1982 నుంచి 2013 వరకు కూడా మన దగ్గర 26 మాత్రమే రామ్సార్ సైట్స్ ఉన్నాయి. 2013 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్గా 10 yearsలోనే మీరు చూస్తే 59+ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే రీసెంట్ 3 కూడా కలిపితే ఆల్మోస్ట్ 62 రామ్సార్ సైట్స్ వరకు, అంటే మన ఆల్మోస్ట్గా 59 రామ్సార్ సైట్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ దోస్ 3 రైట్. సో ఇలా మనకి జర్నీ అనేది ఈ 10 years ఆఫ్ స్పాన్లోనే ఎక్కువ రామ్సార్ సైట్స్ యాడ్ అవ్వడం అనేది ఇండియా కొంచెం ఎకలాజికల్ అవేర్నెస్ కానీ సిగ్నిఫికెన్స్ పెరిగింది అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. సో ఫస్ట్ థింగ్. దెన్ అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి, వెట్లాండ్స్ అంటే మనం తెలుగులో చిత్తడి నేలలు అని అంటాం. సో ఏంటి ఎకలాజికల్ డెఫినేషన్ ఏంటి అంటే ఎనీ మార్ష్ ల్యాండ్, పెన్, ఓకే, పీట్ ల్యాండ్, ఫెన్, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఐదర్ టెంపరీ అయినా పర్మనెంట్ అయినా, టెంపరీ ఆర్ పర్మనెంట్ అవ్వచ్చు, న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ అవ్వచ్చు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు వెట్లాండ్స్ ఇచ్చి వాటిని న్యాచురల్ ఆర్టిఫిషియల్ అని అడిగే స్కోప్ కూడా ఉంటుంది రైట్. దెన్ అది ఫ్రెష్ వాటరా, బ్రాకిషా, సాల్టీనా ఆర్ సెలైన్, బ్రాకిష్ ఆర్ సెలైన్, ఓకే. సో ఇట్లాంటి ఫీచర్స్ ఏది కలిగి ఉన్నా మనకి మెయిన్గా ఏంటంటే కండిషన్ లో టైడ్ అప్పుడు డెప్త్ అనేది దానిది 6 meters కంటే తక్కువ ఉండదు రైట్, నాట్ లెస్ దాన్ 6 meters డెప్త్. ఇది మెయిన్ కండిషన్. మరి దీంట్లోకి ఏమి రావు అని అంటే జనరల్గా రివర్ ఛానల్స్ కానీ మనకి రైస్ ప్యాడీ ఫీల్డ్స్ కానీ, సో ఇవన్నీ కూడా వెట్లాండ్ కేటగిరీలోకి రావు రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ సో వెట్లాండ్ అనేది మనం ఎలా కన్సర్వ్ చేస్తున్నాము అని అంటే డొమెస్టిక్గా కొన్ని మెజర్స్ కానీ రూల్స్ కానీ మనకు ఉన్నా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ వెట్లాండ్ కన్జర్వేషన్ కోసమే మనం ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక కన్వెన్షన్ ఏంటి అంటే అది రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇది రామ్సార్ అనేది ఒక సిటీ ఇన్ ఇరాన్లో ఉన్న ఒక సిటీ. ఈ సిటీలో జరిగిన మీటింగ్ నుంచే మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది రావడం వల్ల మనకి దీనికి రామ్సార్ కన్వెన్షన్ అని పెట్టాం పేరు. కానీ ఇది 1971లో సైన్ అవ్వడం జరిగింది. సో ఈ సిటీ ఆఫ్ రామ్సార్ అనేది మనకి కాస్పియన్ సీ ఏదైతే ఉందో ఇరాన్ దగ్గర దాని మీద దాని క్లోజ్ బైగా ఉంటుంది అనమాట. సో ఈ 1971లో ఎస్టాబ్లిష్ అయినా కూడా 1975 నుంచి ఫోర్స్లోకి వచ్చింది, అంటే అమల్లోకి వచ్చింది. మరి ఇండియా ఎప్పుడు సైన్ చేసింది, 1982లో సైన్ చేసింది రైట్. సో ఇండియా అప్పుడు ఆల్మోస్ట్ సిగ్నేటరీగా ఉన్నా కూడా మనం దీన్ని సైన్ చేయడానికి 1982 వరకు ఆగాల్సి వచ్చింది. దెన్ అసలు ఈ రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, దీంట్లో 9 క్రైటీరియాస్ ఉన్నాయి. ఈ 9 క్రైటీరియాస్లో ఏదో ఒక క్రైటీరియా ఫాలో అయితే కనుక దాన్ని మనం రామ్సార్ సైట్గా డెసిగ్నేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పర్టికులర్ సైట్లో అంటే వెట్లాండ్లో చాలా ఎండేంజర్డ్ బర్డ్స్ కానీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్నరబుల్ కేటగిరీ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటే కనుక దాన్ని రామ్సార్గా క్లాసిఫై చేయొచ్చు. లేదంటే అది ఒక 20,000+ బర్డ్స్కి వాటర్ బర్డ్స్ ఉంటాయి కదా మనకి, అలాంటి వాటికి అది హోమ్గా ఉన్నా కానీ, లేదంటే కనుక మెయిన్ సోర్స్ ఆ వెట్లాండ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫిషింగ్కి కానీ ఉన్నా కూడా అలాంటప్పుడు కూడా మనం దాన్ని రామ్సార్ సైట్గా గుర్తించవచ్చు. సో రామ్సార్ సైట్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 173 మెంబర్స్ ఉన్నారు, అంటే మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ రామ్సార్ కూడా ఆల్మోస్ట్గా 2-3 years ఒకసారి కాప్ అనేది జరుగుతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది. సో దీంట్లో మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఇండియాలో మనం చూస్తే కనుక 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు డెసిషన్ తీసుకుంటేనే ఏ కంట్రీలోనే అప్రూవ్ అవుతుంది.
మరి అక్రాస్ ద వరల్డ్ ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్గా 2400 రామ్సార్ సైట్స్ ఉన్నాయి అక్రాస్ 173 కంట్రీస్, రైట్. సో మరి హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే కనుక యూకేలో, తర్వాత మెక్సికోలో. ఇవి ఫస్ట్ 2 కంట్రీస్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్. మరి ఏరియా వైజ్ చూస్తే కనుక బొలీవియాలో హైయెస్ట్ అంటే లార్జెస్ట్ ఏరియా అనేది రామ్సార్ సైట్స్లో ఉంది. మరి ఇండియా విషయానికి వస్తే ఏంటి స్పెషాలిటీ అంటే కనుక ఇండియా సౌత్ ఏషియాలో అన్ని కంట్రీస్లో కూడా ఎక్కువ వెట్లాండ్ని తన జాగ్రఫికల్ ఏరియాలో కలిగి ఉన్న దేశంగా ఇండియాకి ఒక రికార్డు ఉంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్గా 4.8% ఆఫ్ అవర్ జాగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో అది రామ్సార్స్ వెట్లాండ్స్తో కవర్ అయి ఉందన్నమాట. సో అలా మనకి సౌత్ ఏషియాలోని అన్ని కంట్రీస్లో కూడా ఇండియాలో ఎక్కువ ల్యాండ్ అనేది రామ్సార్ సైట్స్ కింద ఉంది. సో ఇదంతా కూడా జాగ్రఫికల్ లొకేషన్. మనకి ఏవైతే డార్క్ కలర్ డాట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రామ్సార్ సైట్స్ ఉన్న ప్రెసెన్స్ ని చూపిస్తుంది అనమాట. ఇండియాలో మనకి ఇక్కడ లొకేషన్ అప్రాక్సిమేట్ గా మీకు అర్థమవుతుంది. దెన్ అసలు ఇండియాస్ జర్నీ అనేది తెలుసుకుందాం. ఇండియాస్ రామ్సార్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1982లో స్టార్ట్ అయింది. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 1982 నుంచి 2013 వరకు మనకి ఆల్మోస్ట్ 26 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. 2013 నుంచి 2024 వరకు కూడా ఆల్మోస్ట్ మనకి 59 రామ్సార్ సైట్స్ అనేవి ఉండటం జరిగింది. సో ఈ పర్టికులర్ 10 yearsలోనే మనకి ఎక్కువగా రామ్సార్ సైట్స్ రికగ్నిషన్ అనేది రావడం జరిగింది, రైట్. దెన్ మనం అర్థం చేసుకుంటే 4.8% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా అనేది వెట్లాండ్స్తో కవర్ అయ్యి ఉంది, ఎస్పెషల్లీ రామ్సార్ కన్వెన్షన్లో ఉన్న వెట్లాండ్స్తో. సో మరి ఫస్ట్ కంట్రీ ఏంటి, ఎప్పుడు రికగ్నైజ్ అయింది అని అంటే అది 1974లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ రామ్సార్ సైట్ అనేది రికగ్నైజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం లార్జెస్ట్ ఏరియా వైజ్ లార్జెస్ట్ ఏంటి వరల్డ్లో రామ్సార్ సైట్స్లో అంటే కనుక అది అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న పాంటనాలా ఇది లార్జెస్ట్ రామ్సార్ సైట్ అనమాట. సో ఇండియాలో లార్జెస్ట్ ఏంటి అని అంటే కనుక సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, ఇది లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, రైట్. సో దెన్ మన ఇండియాలో ఇప్పుడు 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి కదా, మరి హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు చూస్తే కనుక మనకి 3లో 2 కూడా తమిళనాడు నుంచే ఉన్నాయి, ఫాలోడ్ బై యూపీ. సో ఇవి 2 లార్జెస్ట్ స్టేట్స్. మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గుజరాత్, యూపీ ఇట్లాంటి స్టేట్స్లో ఎక్కువగా వాటర్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటికి సంబంధించిన రామ్సార్ కన్వెన్షన్ సైట్స్ అనేవి ఎక్కువగా ఉండటం జరిగింది. అంటే మనకి మైగ్రేటరీ స్పీసెస్ కానీ వాటర్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ కూడా ఈ ఏరియాస్ని విజిట్ చేయడం వల్ల కన్వెన్షన్ అనేది కూడా ఇక్కడ ఎక్కువగా రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. దెన్ మన ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ అసలు వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? 2nd February రోజు సెలబ్రేట్ చేస్తాం. ఈ 2nd Februaryని మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఈ రోజు రామ్సార్ కన్వెన్షన్ అనేది సైన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? 1971లో. అందుకని దీన్ని వరల్డ్ వెట్లాండ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ పర్టికులర్ 2024లో ఆల్రెడీ 2nd February అని సెలబ్రేట్ చేసుకున్నాం కదా రామ్సార్ వెట్లాండ్ డే అనేది. మరి దానికి థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. ఇది థీమ్, వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. మరి థీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనకు తెలిసిందే రామ్సార్ సైట్స్ అనేవి చాలా విధాలుగా మనకి హెల్ప్ చేస్తాయి. ఎలా అంటే ఒకటి హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేయడంలో, చాలా బర్డ్స్కి కానీ లేకపోతే ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్కి ఏదో హ్యాబిటాట్ షెల్టర్ లాగా ఉంటుంది. అలానే మనకి పొల్యూషన్ని తగ్గించడంలో అంటే ఫిల్టరింగ్ ద సెడిమెంట్స్ అనమాట. సో ఫిల్టరింగ్ ద సెడిమెంట్స్ విషయంలో, కార్బన్ సిక్వెస్ట్రేషన్ విషయంలో కూడా కార్బన్ని సిక్వెస్టర్ చేస్తాయి, రైట్. కార్బన్ క్యాప్చర్ విషయంలో కానీ బయోడైవర్సిటీని పెంచే విధంగా, రైట్. ఇలా డిఫరెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా అనుకోవచ్చు, ఇన్కమ్ ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఇలా అన్నీ కూడా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉన్నాయి. సో మరి తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఇప్పటి వరకు ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నాం రామ్సార్ సైట్లో భాగంగా అంటే కనుక కన్వెన్షన్లో మనం గ్లోబల్గా చూస్తే కనుక రామ్సార్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు మనకి మాంట్రెక్స్ రికార్డ్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామ్సార్ కన్వెన్షన్స్లో ఉన్న వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని కన్జర్వేషన్ మనం ఎక్కువ ఫోకస్ చేయకపోతే అవి తొందరగా అంతరించిపోయే ఛాన్స్ ఉన్న వాటిని మాంట్రెక్స్ రికార్డ్లో పెడతారు. సో అలా మన ఇండియా నుంచి ఫస్ట్ టైం పెట్టింది ఏంటి? చిలిక. కానీ ఇది ఇక్కడ తీసుకున్న మెజర్స్ వల్ల మళ్ళీ దీని నుంచి మనం రిమూవ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి ఏంటి? కిలాదేవ్ గణ అనేది మనకి రాజస్థాన్లో ఉంది. దాంతోపాటు
ఓకే, సో దాంతోపాటు మనకి లోక్టక్ లేక్ మణిపూర్లో ఉంది. సో ఈ రెండు కూడా మనకి ప్రస్తుతం మాంట్రిక్స్ రికార్డ్లో ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఏంటి మనం తీసుకున్నది ఇప్పటి వరకు అని అంటే కనుక, నేషనల్ లెవెల్లో నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాం. ఇది 1985లో స్టార్ట్ అయింది. దాంతోపాటు నేషనల్ వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ అనేవి కూడా 2017లో ఇష్యూ చేసాం. కన్జర్వేషన్ రూల్స్ 2017. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్ హ్యాబిటాట్, వెట్లాండ్ హ్యాబిటాట్ ఆర్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ అని కూడా అనొచ్చు దీన్ని, ఆర్ ఎక్వాటిక్ ఎకోసిస్టమ్. సో ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ మెషర్స్. దాంతోపాటు రీసెంట్గా మనం అమృత్ ధారోహర్ స్కీమ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా వెట్లాండ్స్ అండ్ లేక్స్కి సంబంధించిన కన్జర్వేషన్ మెషర్స్ గ్లోబల్ లెవెల్లో అండ్ నేషనల్ లెవెల్లో. నౌ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. ఇఫ్ ఎ వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇస్ బ్రాట్ అండర్ మాంట్రిక్స్ రికార్డ్, వాట్ డస్ ఇట్ ఇంప్లై? అంటే మనం ఏదైనా పర్టికులర్ వెట్లాండ్ని మనం మాంట్రిక్స్ రికార్డ్లో పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఆప్షన్స్ చూస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలానే హౌ డస్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ మిటిగేషన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ మీరు 2 ఆస్పెక్ట్స్ని రాయాల్సి ఉంటుంది. సో అది బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తుంది, అలానే మనకి మిటిగేషన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అంటే మనం చూసాం ఆల్రెడీ ఫిల్టరింగ్ ద సెడిమెంట్స్ కానీ, పొల్యూషన్ తగ్గిస్తూ కార్బన్ క్యాప్చర్ విషయంలో కానీ ఇలాంటివన్నీ ఇక్కడ హైలైట్ చేస్తూ మనం వెట్లాండ్స్ అనే దాన్ని మనం ఎలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది హైలైట్ చేయాల్సి ఉంటుంది, రైట్. దెన్ మరి ఈ వీడియోలో మనం ఈరోజు ఏం డిస్కస్ చేసాము అంటే, ఇండియాలోకి కొత్తగా 3 రామ్సార్ సైట్స్ యాడ్ అవ్వడంతో మనం ఆ రామ్సార్ సైట్స్ ఏంటనేది తెలుసుకున్నాం. దాంతోపాటు అసలు వెట్లాండ్ అంటే ఏంటి, రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు సైన్ అయింది, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి రామ్సార్ సిగ్నేటరీస్గా, దాంట్లో ఏ కంట్రీలో ఎక్కువ రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయి, ఏరియా వైజ్ దేంట్లో ఎక్కువ ఉంది, ఫస్ట్ రామ్సార్ వెట్లాండ్ ఏంటి, లార్జెస్ట్ ఏరియా ఏంటి అనేది చూసాం. ఇండియాలో స్పెసిఫిక్గా ఇండియాస్ జర్నీ ఎట్ రామ్సార్ అనేది కూడా చూసాం. సో దాంతోపాటు మనం ఇనిషియేటివ్స్ ఏంటి రామ్సార్ కన్వెన్షన్లో భాగంగా ఆర్ అదర్ గ్లోబల్ ఎఫర్ట్స్ వెట్లాండ్ కన్జర్వేషన్లో భాగంగా మనం తీసుకుంటున్న గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటి, నేషనల్ ఎఫర్ట్స్ ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. ఇది మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఆల్ ది వెరీ బెస్ట్.